గైస్ వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఎల్ఆర్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. ఏంటంటే ఈ వీడియోలో మనం కొంచెం చిన్న చిన్న థింగ్స్ గురించి మాట్లాడుకుందాం బిఫోర్ గోయింగ్ టు రిపోర్ట్. అండ్ చాలామంది నాకు క్వశ్చన్ చేశారనమాట. ఫస్ట్ క్వశ్చన్ గురించి ఏంటంటే ప్రతిమా కాలేజెస్ ఉన్నాయి కదండి, వరంగల్లో ఒకటి ఉంది, ప్రతిమా రిలీఫ్ వరంగల్ అండ్ ప్రతిమా ఇన్ కరీంనగర్. ఈ రెండు కాలేజెస్ ఉన్నాయి కదా. మీరు ఈ రెండు కాలేజెస్ సీట్ వాళ్ళు ఏం చేయండి అంటే మీరు కాలేజ్ కోడ్ చూసుకోండి. చూసుకున్నాక ఏ కాలేజో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఒకటి అనమాట. ఇంకోటి ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఏ గవర్నమెంట్ కాలేజ్కి అయినా 20,000 అండ్ 20,000 డీడీ తీసుకుపోవాలి మనం. అండ్ ఇంకోటి ఏంటంటే కాకతీయ మెడికల్ కాలేజ్, ఉస్మానియా, గాంధీ, ఈ మూడు కాలేజ్లో ఏంటంటే కాలేజ్లోనే ఒక బ్యాంక్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మా కాలేజ్లో యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ఉందన్నమాట. సో ఎవరైనా ఇక్కడ తీసుకుంటారు డీడీ. మా కాలేజ్లోనే బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడే తీసేసుకుంటారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయలో కూడా ఉంటుంది అనమాట. చూసుకోండి అది కూడా. అండ్ ఏంటంటే బాండ్ గురించి చెప్పాం కదా. బాండ్ ఏంటంటే కొన్ని మా కాలేజ్లో అయితే కొంచెం మనీ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. అక్కడ అటెండర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ తీసుకొని బాండ్ అయితే చేపిచ్చిస్తారు కానీ కొంచెం టైం పడుతుంది. సో బెటర్ మీరు కాలేజ్కి వచ్చి తీసుకొని వెళ్ళేదే. కాలేజ్కి వచ్చి వాళ్ళని అడగండి. వాళ్ళ మ్యాటర్ అనేది నోటీస్ బోర్డులో పేస్ట్ చేసి పెడతారు ఏంటి అని. అది ఫోటో తీసుకొని మీరు బయటకు వెళ్ళి చేయించుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయండి అంటే కంపల్సరిగా ఎన్వలప్స్ తీసుకొని వెళ్ళండి గైస్. వాళ్ళ ఎన్వలప్స్ కూడా అడుగుతారు. కొన్ని కాలేజ్లో అడగారు నాకు తెలియదు కానీ మాకైతే అడిగారు, నేను తీసుకెళ్ళాను. అండ్ ఇంకోటి ఏంటంటే బెటర్ మీరు ఒక ఆటో అయినా ఏదైనా మాట్లాడుకొని వెళ్ళండి మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే చాలా దూరం. అండ్ మీ బ్యాంక్ ల్యాండ్ మార్క్స్ అయితే ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అయితే జడ్చర్ల, ఈ రెండు దగ్గర ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సిద్దిపేట మెడికల్ కాలేజ్లో మనకి సిద్దిపేట దగ్గరలో ఉంటాయండి బ్యాంక్స్. అక్కడ కూడా మీరు ఒక ఆటో ఎంగేజ్ తీసుకొని వెళ్ళండి. లేకపోతే మీకు ఓన్ వెహికల్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి. ఇంకోటి ఏంటంటే ఫిజియోథెరపీ వాళ్ళు ఉన్నారు కదా, నాకు తెలిసి వాళ్ళకు కూడా 20,000 ఉంటుంది అనుకుంటాను. అండ్ మీరు ఒకవేళ మేనేజ్మెంట్ అంటే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, ఆ కాలేజ్లో వచ్చిన వాళ్ళందరూ మీరు వాళ్ళని కాంటాక్ట్ కండి. డెఫినెట్లీ దే విల్ రెస్పాండ్. వాళ్ళకి కాల్ చేసినాక మీరు ఫీజు అమౌంట్ అనేది తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఉంది కదా మనకి డీడీ అనేది కాలేజ్ పేరు పైనే తీసిస్తారనమాట. వాళ్ళు కాలేజ్ డీటెయిల్స్ రాసిస్తారు అట్లా. ఇంకోటి ఏంటంటే ఫిజియోథెరపీ వాళ్ళే కొంచెం చూసుకోండి, ఎందుకంటే చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటో మనకు తెలియదు ఫస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చారనమాట. మాకు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఆల్రెడీ కాలేజ్లో వచ్చిందని. ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు బెటర్ మీరు ఇప్పుడే జాయిన్ అయిపోండి మేనేజ్మెంట్ కోటాలో తీసుకునే వాళ్ళు. ఎందుకంటే కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు కొంచెం సీట్ అనేది మేనేజ్మెంట్ ఫీజు అనేది కొంచెం తక్కువ చెప్తారు. ఇన్ కేస్ మీరు కౌన్సిలింగ్ అయిపోయినాక పోయినారనుకోండి, వాళ్ళు ఇంకా చెప్తారనమాట ఎబో మన ఫైనాన్షియల్ కెపాసిటీ కన్నా ఎక్కువ చెప్తారు. బెటర్ మీరు ఇప్పుడే కాంటాక్ట్ కండి. అండ్ ఏ ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన వాళ్ళు వాళ్ళ కాలేజ్కి కాంటాక్ట్ కండి, వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో వాళ్ళైతే మ్యాక్సిమం కారు వాళ్ళు. సో సిద్దిపేట రిమ్స్లో కూడా నాకు తెలిసి ఒక బ్యాంక్ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి. బెటర్ టు టేక్ యువర్ పేరెంట్స్, మీ అన్నలు పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం ఒక్కరమే ఏం తిరగలేం కదా, మనకు కూడా కొంచెం ఇన్సెక్యూర్ ఉంటుంది. వాళ్ళు మనని ఏదోటి అనుకుంటున్నారు. అది పాస్పోర్ట్ తీసుకెళ్ళండి, పెన్ తీసుకెళ్ళండి, A4 సైజ్ పేపర్లు ఒక 2-3 తీసుకొని వెళ్ళండి. బెటర్ ఉండనివ్వండి, స్పేర్గా ఉండాలి. ఎందుకంటే ఆడికి పోయినాక అది లేదు ఇది లేదు అని మనం తిరగలేం కదా. అన్నీ తీసుకొని వెళ్ళండి. ఒకరోజు ముందే బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ ఒకసారి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్తారు కదా, అప్పుడు 6,000 మళ్ళీ పే చేయాలా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కంటే. అట్లా ఏమి ఉండదు గైస్, ఒకసారి పే చేసుకుంటేనే మనకి అయిపోతుంది. ఎందుకంటే అది యూనివర్సిటీ ఫీ కాబట్టి వాళ్ళు 1 టైం తీసుకుంటారు. అండ్ ఏ మెడికల్ కాలేజ్ కన్నా 20,000. అండ్ ఫిజియోథెరపీ వాళ్ళు ప్లీజ్ మీరు అయితే కాంటాక్ట్ చెయ్యండి.
అండ్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, కొంతమందికి ఓన్ హౌస్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఓన్ హౌస్ లేని వాళ్ళు చెప్పండి, మాకు ఓన్ హౌస్ లేదు, మేము తీసుకురాలేదని చెప్పేయండి వాళ్ళకి. ఓన్ హౌస్ ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి లేదు. అండ్ నేనైతే రెసిడెంట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మా ఓన్ హౌస్ కాదు కాబట్టి. ఇది కూడా వాళ్ళకి కన్విన్స్గా చెప్తే వాళ్ళు వింటారనమాట. ఇంకా లాస్ట్ మినిట్లో మీరు సొంత తెలివితేటలు ఉపయోగించి అంత ప్రాబ్లం క్రియేట్ చేసుకోకండి గైస్, దయచేసి. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ ఫైనల్ స్టెప్ అండి. మళ్ళీ తర్వాత ఏమన్నా మిస్టేక్ అయినా కూడా ఇప్పుడు యూఆర్ నాట్ అలౌడ్ టు సెకండ్ ఫేజ్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు కదా, సో మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్కి ఎట్లా ఎలిజిబుల్ అవుతారు, కారు కదా. సో లాస్ట్ మినిట్లో మన తెలివితేటలు ఉపయోగించి ఆగిపోయినాక ప్రయోగాలు అది ఇది చేయకండి. మ్యాక్సిమం ఈ వీక్ అంతా బ్యాంక్ ఉంటుంది, ఎందుకంటే మొన్ననే 4th Saturday Sunday అయిపోయింది కదా. సో 28th వరకు అంటే ఇట్ బిఫోర్ యూ గో ఆన్ 27, 26 రేపు వెళ్ళండి, చేసేసుకోండి. మంగళవారం ఎవరు ఎక్కడ చేసుకోరు కాబట్టి 27 అండ్ టుడే ఇట్ సెల్ఫ్ అండ్ 28th రోజు చేసుకోండి. అండ్ వాళ్ళు ఒక గంట 2 గంటలు, ఒక గంట లేట్ అయినా కూడా వాళ్ళు తీసుకోరండి, ఏ కాలేజ్లో అయినా సర్టిఫికేట్స్. మీరు అది చూసుకోండి. బెటర్ మీరు కొంచెం ముందే వెళ్ళి చేసుకొని పెట్టుకుంటే కొంచెం మంచిది. అండ్ ఏంటంటే మీ పేరెంట్స్ని తీసుకొని వెళ్ళండి, కంపల్సరీ పేరెంట్స్ తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళండి గైస్, మనకే మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఏమేమి అవసరం ఏంటి. నేనైతే నాకు తెలిసింది, నాకు అర్థమైంది, మాకు ఏమేమి ప్రాసెస్ అయిందో నేను నాకు చెప్తున్నాను గైస్. మ్యాక్సిమం అదే ప్రాసెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా కొంచెం చూసుకోండి ఏమేమి కావాలో ఏంటో అని. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఫాలో కాలేజ్ గైడ్ లైన్స్, దట్ విల్ హెల్ప్ యూ సో మచ్ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.